ప్రేక్షకులకి నమస్కారం. సాధారణంగా చట్టపరమైన చిక్కుల్లో చిక్కుకున్నప్పుడు లేదా ఏదైనా కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు అందరికీ మొదట గుర్తుకు వచ్చేది బెయిల్. అసలు ఈ బెయిల్ ఎలా వస్తుంది? పోలీస్ స్టేషన్లో ఇచ్చే బెయిల్కు, కోర్టు ఇచ్చే బెయిల్కు తేడా ఏంటి? అరెస్ట్ కాకముందే బెయిల్ తెచ్చుకోవచ్చా? వీటన్నిటి గురించి సామాన్యులకు సైతం అర్థమయ్యేలా మా ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం రండి. చట్టం ముందు ప్రతి ఒక్కరూ సమానమే అని మన రాజ్యాంగం ఎప్పుడు చెప్తూనే ఉంటుంది. ఒక వ్యక్తిపై నేరం కనుక రుజువు అయ్యే వరకు అతన్ని నిర్దోషిగానే పరిగణించాల్సి ఉంటుంది. అందుకే నిందితుడికి స్వేచ్ఛగా తన కేసును వాదించుకునే అవకాశం కూడా కల్పించిందే ఈ బెయిల్. చట్టంలో నేరాలను ప్రధానంగా రెండు రకాలుగా విభజించడం జరిగింది. చిన్నపాటి గొడవలు లేదా తక్కువ తీవ్రత ఉన్నటువంటి నేరాలను బెయిలబుల్ నేరాలు అంటారు. ఇలాంటి కేసుల్లో పోలీస్ స్టేషన్లోనే పూచీకత్తులు సమర్పించి నిందితులు బెయిల్ పొందవచ్చు. ఇది వారి హక్కు. కానీ హత్యలు, దోపిడీలు లేదా మహిళలపై జరిగే అఘాయిత్యాల వంటి తీవ్రమైన కేసులను నాన్ బెయిలబుల్ నేరాలుగా పరిగణిస్తారు. ఇక్కడ బెయిల్ ఇవ్వాలా లేదా అనేది పూర్తిగా న్యాయమూర్తి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఇక బెయిల్ పొందాలనుకునే వారు ముందుగా ఒక అనుభవజ్ఞుడైనటువంటి న్యాయవాదిని సంప్రదించాల్సి ఉంటుంది. అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని ముందుగానే తెలిస్తే నిందితులు ముందస్తు బెయిల్ లేదా యాంటిసిపేటరీ బెయిల్ కోసం సెషన్స్ కోర్టులో లేదా హైకోర్టులో దరఖాస్తు కూడా చేసుకోవచ్చు. ఒకవేళ ఇప్పటికే అరెస్ట్ అయి జైల్లో ఉన్నట్లయితే రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ కూడా చేయాల్సి ఉంటుంది. కోర్టు విచారణ సమయంలో నిందితుడి గత చరిత్రను, నేరం యొక్క తీవ్రతను మరియు సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందా అనే కోణంలో పరిశీలిస్తుంది. ఒకవేళ కోర్టు సంతృప్తి చెందితే నిర్దిష్టమైన మొత్తంతో బాండ్లు సమర్పించాలని మరియు సాక్షులను ప్రభావితం చేయకూడదనే షరతులతో బెయిల్ మంజూరు చేస్తుంది. కొన్నిసార్లు అత్యవసర పరిస్థితులు అంటే అనారోగ్యం లేదా ఇంట్లో శుభకార్యాల కోసం తాత్కాలికంగా ఇంటర్మ్ బెయిల్ కూడా పొందే అవకాశం ఉంటుంది. బెయిల్ రావడం అంటే కేసు నుంచి విముక్తి పొందడం కాదు. కేవలం విచారణ కాలంలో బయట ఉండేందుకు కోర్టు ఇచ్చే అనుమతి మాత్రమే. బెయిల్ మీద బయటకు వచ్చిన వారు కోర్టు విధించినటువంటి నిబంధనలను తూచా తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. లేని పక్షంలో బెయిల్ రద్దయ్యే ప్రమాదం కూడా ఉంది. ఈ సమాచారం మీకు చాలా ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాం. ఇలాంటి మరిన్ని లీగల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి క్రైమ్ ఇన్సైడర్. సెలవు, నమస్కారం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.